మాఘపురాణము 1వ అధ్యాయము. సౌనకాది మునులు యజ్ఞము చేయ తలపెట్టుట. సకల పురాణములకు ఆలవాలమైన నైమిసారణ్యమందు ఒకప్పుడు సౌనకాది మహారుషులు లోక కళ్యాణార్థమై ఒక మహాయజ్ఞమును తలపెట్టిరి. ఆ మహాయజ్ఞము పరిసమాప్తమగుటకు ఒక పుష్కర కాలము అనగా 12 సంవత్సరములు పట్టును. ఎన్ని అడ్డంకులు వచ్చినను ఆ యజ్ఞము పూర్తి చేయవలేననడి దీక్షతో సౌనకాది మునులు తలపెట్టి యజ్ఞస్థలముగా నైమిసారణ్యములో ప్రవహించు గోమతీ నదీ తీరమును ఎన్నుకుని ఒక శుభముహూర్తమున యజ్ఞమును ప్రారంభించిరి. అంత పెద్ద యజ్ఞము చూచి తరింపవలేననడి కోరికతో భరతఖండము నలుమూలల నుండి తపోధనులెందరో వచ్చి యజ్ఞస్థల సమీపమునందు నివాసములు ఏర్పరచుకునిరి. అచటికేతించిన మునీశ్వరులలో బ్రహ్మతేజస్సుగల శతవృద్ధులు, వేద మూలమూలాగ్రముగా నవగాహన చేసుకున్న వేదమూర్తులు, సకల శాస్త్రములు అధ్యయనమునర్చిన మునికుమారులు వచ్చి పాల్గొనిరి. ఆ విధముగా మునీశ్వరులందరూ తమ తమ శిష్య బృందములతో పరివారములతోనూ తండోపతండములుగా యజ్ఞస్థలానికి చేరుకొనిరి. వేల కొలది ఋషిపుంగవులతో ఆ యజ్ఞస్థలము కిక్కిరిసిగా ఉండెను. ఆ యాగము సకల లోకములకు శుభకరమైనదియు పుణ్యప్రదమైనదియు 12 సంవత్సరములు ఏకధాటిగా జరుగు మహాయాగమగుట వలన పురాణ పురుషుడగు సూతమహాముని కూడా తన శిష్య బృందముతో వేంచేసి యాగాది కార్యక్రమములో పాల్గొనిరి. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఋషులు సూతుల దర్శన భాగ్యం కలిగినందున అమితానందముందిరి. సూతుల వారి ఆశీర్వదములతో నిర్విఘ్నంగా యాగం జరుగునని అందరూ సంతోషపడిరి. సూతమహాముని సకల శాస్త్రములు ఆమూలాగ్రమముగా తెలిసియున్న మహానుభావుడు. వేదం పురాణ ఇతిహాసాది సమస్త విషయములందు వారికి తెలియనిది లేదు. అవి అన్నీయూ వారికి కొట్టిన పిండి వంటివి. వారి ముఖవర్చస్సు నుండి ప్రకాశించు బ్రహ్మతేజస్సు, ఎల్లవేళలా నవ్వులులికించు ముఖారవిందము, మేలిమి బంగారము వలె ప్రకాశించుచున్న శరీరము వర్ణింపనలవిగానిది. సూతులవారు సౌనకాది మునుల కోరికలను గ్రహించినారు. అటువంటి పుణ్యకార్యములందు పురాణ పఠనం గావించి అశేష మునిసత్తమములను తృప్తిపరుచుట తన విద్యుక్త ధర్మమని ఎంచి వారి కోరికను మన్నించినారు. ఒక శుభముహూర్తమున ఆశ్రమవాసులందరూ సూతుల వారికి అర్ఘ్యపాద్యములొసంగి ఉచితాసనములపై ఆసీనులను చేసి, మునిశ్రేష్ఠ, మునికుల తిలక, ఇంతకు మున్ను ఎన్నియో పురాణగాథలు తమరు తెలియజేయుగా విని ఆనందించియున్నాము. అనేక ఇతిహాసములను ఆలకించి అందలి సారమును గ్రహించియుంటిమి. సమయము వచ్చినప్పుడు సకల శాస్త్రములలోని నీతి కథలు మాకు వినిపించుచునే ఉన్నారు. అయినను మీబోటి సిద్ధపురుషులు 14 లోకములు సంచారము చేసి ఉన్నందున ఎన్నో విషయములు మీరు అవగాహన చేసుకుని ఉన్నారు. కాన వినదగు విషయాలేమైనా ఉన్న ఎడల విరామకాలములో మాకు వినిపించవలెను అని సౌనకాది మునులు ప్రార్థించిరి. ఆ ప్రకారముగా కోరిన సౌనకాది మునులు తన వలన కొత్త సంగతులు తెలుసుకునవలెననడి కుతూహలం కనబరిచినందున వారలను చూచి సూతమహాముని ఇటులు పలికిరి. మునిపుంగవులారా, మీ మనోవాంఛను గ్రహించితిని. మీరు వినదగిన కథను నాకు తెలిసియున్నంత వరకు విచారించి మీకు తృప్తి కలిగించెదను. ఇటువంటి మహాసమయమున పుణ్యకథలు చెప్పుట వలన నాకును వినుట వలన మీకును పరమార్థము కలుగునని పలికెను. సౌనకాది మునుల కోరిక. సూతమహామునిని అడిగినదే తడువుగా వారందులకు అంగీకరించగా ధన్యులమైతిమని మునులందరూ అమితానందం పొంది సూతులవారి పాదములను కండ్లకద్దుకుని ఆ మహామునితో, ఆర్య, పద్మపురాణమందు లీనమయ్యున్న మాఘమాసము యొక్క మహత్యమును మరలా మరలా వినవలయుననడి కుతూహలం కలుగుచున్నది. అదియునుగాక రాబోవు మాసం మాఘమాసమే అయినందున ఆ మాస మహత్యం, ఆచరించవలసిన విధానం మాకు వివరించవలసినదిగా కోరిరి. ఆ విధంగా సౌనకాది మునులు ఇతర తపస్యాలురు కోరుట వలన సూతమహర్షి మిక్కిలి సంతసించి ఇట్లు పలికిరి. మునిపుంగవులారా, మీరందరూ అతి ముఖ్యమైన విషయాన్ని అడుగుచున్నారు. మాఘమాసం కూడా ప్రారంభం కాబోవుచున్నది. ఇటువంటి సమయంలో మాఘపురాణం వినుట వలన కలిగే ఫలము అంతింత కాదు. అదియునుగాక ఈ మహాయజ్ఞము జరుగుచున్న సమయంలో మాఘమాసం యొక్క మహత్యం మీకు వివరించవలసిన భాగ్యము కలిగినందులకు నేను అదృష్టవంతుడిని. కాన సావధాన మనస్కులై ఆలకింపుడని సూతమహర్షి ఇట్లు వివరించిరి. నేను నా తండ్రి శిష్యుడగు రోమ మహర్షిని శిష్యుడను. అతడు మహాతపస్వి, జ్ఞాని. నా తండ్రి వద్ద సకల శాస్త్రములు అభ్యసించెను. విష్ణువంశ సంభూతుడగు వేదవ్యాస మహర్షికి ప్రియపాత్రుడను.
వారి దయ వలన నాకు కలిగిన జ్ఞానంతో మీలాంటి వారడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగల శక్తి సామర్థ్యములు కలిగిన వాడనైతిని. నేను తెలియచేయుచున్న నీతి బోధలు సకల లోకములకు శుభములు కలుగును. మీరడిగినట్టులే పూర్వం దిలీప మహారాజుకు తన కులగురువైన వశిష్ఠ మహాముని మాఘమాస మహత్యమును వివరించినారు. ఆ విషయమునే నేను మీకు వివరించబోచున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.